సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. ముందుగా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు మామూలుగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది 31 మార్చ్ క్లోజింగ్ అవుతుంది. 1 ఏప్రిల్ నుంచి మళ్ళీ 31 మార్చికి పెట్టుకుంటాం, ఇది సాధారణంగా. కానీ స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే దీపావళి టు దీపావళి అనేది ఇక్కడ ఒక కొలమానంగా ఒక రివ్యూగా పెట్టుకుంటారు. కాబట్టి పోయిన సంవత్సరం 2024 దీపావళి నుంచి ఈ 2024 దీపావళి వరకు అసలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ బిహేవియర్ అనేది ఎలా ఉంది, ఎటువంటి రిటర్న్స్ ఇచ్చింది, పెట్టుబడి పెట్టిన వాళ్ళు లాభపడ్డారా లేదంటే నష్టపోయారా? సో ఈ విషయాలన్నీ కూడా మన ఆడియన్స్తో షేర్ చేసుకోగలరు. డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఇప్పుడు 24 దీపావళి నుంచి 25 దీపావళి కన్నా ఒకసారి 23 దీపావళి నుంచి 24కి వస్తే 23 దీపావళిలో 17,000 ఉంది సెన్సెక్స్, ఇది నిఫ్టీ 17,000 ఉంది. ఇప్పుడు 24 వచ్చేపాటికి 26,000కి వచ్చింది. అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ విపరీతమైన ప్రాఫిట్ వచ్చాయి మొత్తం అందరికీ కూడా. అంటే 17,000 అంటే దాదాపు 10,000 పాయింట్లు నిఫ్టీ పెరగటం, అలాగే సెన్సెక్స్ 30,000 అలా పెరిగింది. అలాగే 24 దీపావళి నాడు 26,000 ఉన్నది ఇప్పుడు 25 దీపావళికి వచ్చేపాటికి ఇది 25,000కి వచ్చింది. అంటే 1000 పాయింట్లు తగ్గింది యాక్చువల్గా. ఇంకా 22,000 దాకా లో వెళ్ళింది ఈ మధ్యలో, వెళ్ళి మళ్ళీ రికవర్ అయింది. సో ఈ ఇయర్ చూసుకుంటే ఏంటంటే జనరల్గా కూడా అందరికీ పెద్ద ఎవరికి ప్రాఫిట్స్ రాలా. కొన్ని ఎక్సెప్షనల్ స్టాక్స్ పెరిగాయి, కొన్ని ఎక్సెప్షనల్ ఇవి పెరగటం, కానీ నార్మల్గా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి చూసుకుంటే కొంచెం తేడా డౌన్ ట్రెండే ఉంది, డౌనే ఉన్నారు. బాగా పెరిగిన స్టాక్స్ లేదా సెక్టర్స్ తీసుకుంటే ఈ లాస్ట్ 3 months నుంచి ఇది ఆటోమొబైల్ సెక్టర్ బాగా పెరిగింది. సో అది కూడా ఇంకా రికార్డ్ హైస్ రాలేదు, ప్రీవియస్ హైస్ దగ్గరికి వచ్చింది కూడా ఈ మధ్య. ఆ జిఎస్టీ తగ్గించడం వల్ల పుణ్యమా అని. సో మార్కెట్ ఫాలో అవడానికి మేజర్ పుణ్యం అంటే ట్రంప్ గారే. మనకి 2025 జనవరిలో ఆయన ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో యుఎస్లో, అక్కడి నుంచి కూడా ఇండియాకి చాలా ఎఫెక్ట్ అయింది. సో మళ్ళీ మొన్న ఏప్రిల్లో కొంత ట్రేడ్ వార్ గ్యాప్ ఇచ్చారు 50%, 25% అని. అప్పుడు ఆ 3 months పెరిగింది. మళ్ళీ టారిఫ్ 50% అనగానే మళ్ళీ తగ్గిపోయింది. దాంతోపాటు మళ్ళీ ఐటీ కంపెనీస్కి ఏమో H1B వీసాస్ ఇవన్నీ ఏంటంటే 1 by 1 మళ్ళీ టారిఫ్స్ పెంచుతున్నారు. తర్వాత ఈవెన్ అన్ని రకాలుగా కూడా టారిఫ్స్ పెంచడం వల్ల ఎక్స్పోర్ట్స్ విపరీతంగా ఆగినా ఒక రకంగా ఏంటంటే ఇండియన్ మార్కెట్ తట్టుకుందని చెప్పాలి. సో యాక్చువల్గా ఇంత ప్రెషర్ యుఎస్ నుంచి వచ్చినప్పుడు ఇంకా చాలా ఫాలో అవ్వాల్సిన మార్కెట్ని ఇండియన్ కంపెనీస్ తట్టుకుంది. బికాస్ ఏంటంటే ఓన్లీ ఒకటే ఎస్ఐపి ఫ్లో అనమాట. సో మేజర్గా అంతకుముందు స్టాక్ మార్కెట్లో ఏమైందంటే ఓన్లీ FIS, DIS వాళ్ళ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండేది. ఇవాళ వాళ్ళకి డబుల్ ఈ ఎస్ఐపి ఫ్లో వచ్చింది. అంటే థ్యాంక్స్ టు ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ఎస్ఐపిని అర్థం చేసుకుని దానిలో లాంగిట్యూటీ ఉంది అని. సో మార్కెట్ కొలాప్స్ అవ్వకుండా వాళ్ళు ఎస్ఐపి ఫ్లోస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. అలాగే రీటైల్ క్లయింట్స్ కూడా ఇవాళ ఏమైందంటే షిఫ్ట్ అయ్యారు. అంటే అసెట్ అదివరకు ల్యాండ్ కొందామా, డబ్బులు ఉంటే గోల్డ్ కొందాం అనే వాళ్ళు కూడా ఇవాళ బ్యాంకులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఇయర్ ఏమవుతుందంటే ఈ ఫాల్ చూసి, అంతకుముందు ర్యాలీ చూసి వాళ్ళకి ఏంటంటే ఒక పొజిషనింగ్ అర్థమైంది, ఓకే ఇది డౌన్ అయినా లాంగ్ టర్మ్ రేటు పెరుగుతుంది, పర్వాలేదు మార్కెట్లో అని. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బెదిరిపోవట్లేదు ఎవరు కూడా. ఓకే తగ్గితే మళ్ళీ కొనుక్కుందాం, మళ్ళీ యాడ్ చేసుకుందాం అనే పాయింట్కి వచ్చి స్టేబుల్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకొస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు అంతకుముందు 5 కోట్ల అకౌంట్లు ఉంటే వాళ్ళు 20 కోట్ల అకౌంట్లు వచ్చాయి. సో ఇయర్ యాక్చువల్గా మార్కెట్ తగ్గినా కానీ పీపుల్ కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగాయి. సో అది మన అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ ఇంకొక ఈ కాన్ఫిడెన్స్ పెరగటం అనేది స్టార్ట్ అయింది అనుకోండి. సో ఇవాళ ఇండియన్ మార్కెట్ ఎక్స్టర్నల్గా పవర్ చేతిలో లేదు అనేది ఈ ఇయర్ అయితే ప్రూవ్ అయింది. రైట్. సో కాబట్టి మనం ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ ఇయర్కి చూసుకుంటే కొంత పెర్ఫార్మెన్స్ తగ్గినా, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే గ్రోత్ ఓరియంటెడ్లో ఉంది. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు అదేవిధంగా గత దీపావళి నుంచి ఈ దీపావళికి అంటే సెక్టోరియల్ పరంగా బాగా డీలా పడ్డ సెక్టార్సే ఉన్నాయి. కాస్త పర్లేదు ఈ సంవత్సరం ఇంత మార్కెట్ వోల్టాలిటీలో కూడా కొంత నిలదొక్కుని అనుకున్న సెక్టార్సే ఉన్నాయి.
బాగా డీలా పడింది సెక్టర్ సార్. ఐటీ సెక్టర్ బాగా డౌన్ అయింది సార్. అది అయ్యి ఈ లాస్ట్ 1 వీక్ నుంచే కొంచెం అప్ ట్రెండ్ వచ్చే కానీ బాగా ఎఫెక్ట్ అయిపోయింది ఐటీ సెక్టర్ ఒకటి. అలాగే బాగా కొంచెం తట్టుకొని నిలబడింది బ్యాంకింగ్ సెక్టర్. డౌన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. ఓకే. రేట్ కట్ చేయటం ఇవన్నీ బ్యాంకు ఫైనాన్స్ ఈ రెండు కూడా డౌన్ అయిపోయి మళ్ళీ తట్టుకొని పైకి వచ్చాయి. తర్వాత బాగా గ్రోత్లో ఉన్నది ఏంటంటే ఈ జిఎస్టీ ఎఫెక్ట్ వల్ల ఆటోమొబైల్ సెక్టర్ బాగా గ్రోత్లో వచ్చింది. తర్వాత ఫార్మా సెక్టర్ కూడా అది డౌన్ అయ్యి ఇప్పుడు కొంచెం రికవరీ అవుతుంది. ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకుంటున్నారు. సో ఇక బాగా డౌన్ అయ్యి ఇంకా పైకి రాంది ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ రియాలిటీ సెక్టర్, ఇన్ఫ్రా రియాలిటీ ఈ సెక్టర్స్ అయితే ఇంకా డౌన్ అయ్యి ఇంకా పుంజుకోవట్లేదు. సో అక్కడే ఉంది. అలాగే ఎఫ్ఎంసిసి సెక్టర్ కొంత గ్రోత్ వచ్చింది. తర్వాత ఇంకా మనకి ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఈసారి ఈ సోలార్ సెక్టర్ కానీ తర్వాత ఈ స్విగ్గీ, జొమాటో అని కొత్తగా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కూడా అది అక్కడక్కడే ఉన్నాయి, పెద్ద రాలేదు. తర్వాత మెటల్స్ కానీ తర్వాత ఏవియేషన్ కూడా పెద్ద గ్రోత్ ఏం కనపడట్లేదు. సో మెటల్స్ కూడా అక్కడక్కడే ఉన్నాయి. సో సిమెంట్, మెటల్స్ ఇవి కొంచెం మొన్న జిఎస్టీతో కొంత ర్యాలీగా వచ్చింది కానీ ఆల్ టైమ్ హై పర్ఫార్మెన్స్ అయితే ఇంకా రాలే. సో రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా గత సంవత్సర కాలంగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీస్ కానివ్వండి, అదేవిధంగా రకరకాల స్కీములకు సంబంధించి అంటే వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సో అంటే ఈ దీపావళి తర్వాత నుంచో లేదంటే 2026 నుంచి ఏ సెక్టర్స్ బాగా లబ్ధి పొందే అవకాశం ఉందంటారు? గత సంవత్సర కాలంగా అంటే గవర్నమెంట్ ఇచ్చిన ఫైనాన్షియల్ పుష్ వల్ల, సపోర్ట్ వల్ల మెయిన్ ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఫోకస్ మొత్తం ఇప్పుడు కూడా ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. అంటే ఇక మేజర్గా గవర్నమెంట్ అంతా మీరు అండర్లైన్ చూస్తే డిఫెన్స్ సెక్టర్ ఒకటి, రైల్వే సెక్టర్ ఒకటి అండర్ పర్ఫార్మ్ అయినే కానీ గ్రోత్ సెక్టర్స్ ఈ రెండు ఉన్నాయి. ఎందుకంటే ఈ రైల్వే 2027లో బుల్లెట్ ట్రైన్ వస్తుంది. అక్కడి నుంచి రైల్వే నిర్దేశం మొత్తం మారిపోతాయి. కాబట్టి రైల్వే స్టాక్స్ ఇప్పుడు అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి కానీ ఒక 1 year 2 years గ్యాప్ తీసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇది లాస్ట్ 2 years బ్యాక్ రైల్వేస్ బాగా వచ్చాయి, వందే భారత్ ట్రైన్స్ వచ్చాక బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది. సో ఈ సెక్టర్లో కొంత మనం ముందే ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ అయితే కనపడుతుంది. తర్వాత వచ్చి డిఫెన్స్ సెక్టర్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు మిసైల్స్ ఫామ్ అవుతున్నాం, తర్వాత డ్రోన్స్ వస్తున్నాయి. సో ఈ కొత్త మిషన్స్ మనకి మొన్న ఆ వార్లో మన ఓన్ డిఫెన్స్ సింధూర్ తర్వాత వచ్చిన దానివల్ల వేరే కంట్రీస్ అన్ని కూడా మన ఆర్మ్స్ మీద డిపెండ్ అయినాయి. ఇప్పటిదాకా ఏంటి అమెరికా, రష్యా, చైనా కూడా ఇప్పుడు ఫెయిల్ అయినాయి అర్థం అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి డిఫెన్స్ సెక్టర్ బాగా గ్రో అవుతుంది. ఆ తర్వాత ఏంటంటే రెగ్యులర్ సెక్టర్లో ఫార్మా ఉంది, ఐటీ ఉంది. ఐటీ ఏమవుతుందంటే ఎంత వాళ్ళు నొక్కేద్దాం అనుకున్నా ఐటీ అనేది ఆపలేంది అనమాట. ఎందుకంటే ప్రతిదానికి బ్యాకప్ ఐటీ కావాలి. కాబట్టి ఐటీ సెక్టర్ దాని యావరేజ్ గ్రోత్ వచ్చి 10%, 15% గ్రోత్లో ఉంది. ఆ ఐటీలో కూడా ఏఐ టూల్స్ ఉన్నవన్నీ పెరుగుతాయి. సో ఇప్పుడు మనం ఐటీ అంతకుముందు బ్లైండ్గా ఐటీ పెట్టుకున్నాం, ఇప్పుడు ఐటీ కాకుండా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవి, సెమీ కండక్టర్ ఒకటి ఈ మధ్య బాగా వార్తలు ఏంటున్నాం. ఆ సెక్టర్స్ స్టాక్స్ మనం తీసుకోవటం వల్ల ట్రెడిషనల్ స్టాక్స్ కన్నా కూడా కొంచెం ఆల్టర్నేటివ్, అలాగే బయోఫ్యూయల్, ఎలక్ట్రికల్ వెహికల్ అయితే 2027కి ఈక్వల్ కార్ రేట్తో పాటు వస్తుంది అంటున్నారు. నార్మల్ పెట్రోల్ వెహికల్ ఏ రేట్ ఉందో ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అదే రేట్ వస్తుంది అంటున్నారు. కాబట్టి సో అప్పుడు ఇంకా సెగ్మెంట్ మొత్తం మారిపోతుంది. సో ఆ సెక్టర్స్లోకి వస్తాయి. సో నెక్స్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ టాప్ 5 అయితే ఈ 5 ఉన్నాయి. అలాగే ఇండియా టూరిజం ఒకటి బాగా డెవలప్ చేస్తున్నారు. సో హోటల్స్ ఇండస్ట్రీ కానీ, టూరిజం కానీ, ఎయిర్ టికెటింగ్, తర్వాత ఐఆర్సిటిసి రైల్ టికెటింగ్, ఇవన్నీ కూడా మోనోపోలీ కంపెనీస్ అన్నమాట. వీటిల్లో మనకి గ్రోత్ ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గత సంవత్సర కాలంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో అసలు ఏం జరిగింది, ఏ సెక్టర్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ని ఇచ్చాయి, అదేవిధంగా ఈ దీపావళి నుంచి అండ్ 2026 నుంచి కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టర్లు హవా చాటబోతున్నాయి అనే అంశం గురించి చాలా చక్కగా మన స్పోన్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.